ఈ మాన్సూన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకి చాలా రకాల ఫీవర్స్ వస్తున్నాయండి. ఒకటి డెంగ్యూలు వస్తున్నాయి, మలేరియాలు వస్తున్నాయి, ఇంకా చికున్ గున్యాలు వస్తున్నాయి, స్వైన్ ఫ్లూలు కూడా వస్తున్నాయి, ఫ్లూ వైరస్లు వస్తున్నాయి. సో రకరకాల ఫీవర్స్ వస్తున్నాయి. ఫీవర్లో వచ్చే బాడీ పెయిన్స్ కానీ, ఫీవర్ తర్వాత వచ్చే బాడీ పెయిన్స్ని కానీ మనం పోస్ట్ ఫెబ్రైల్ ఆర్థ్రాలజియాస్ కానీ ఆర్థరైటిస్లు కానీ అంటాము. పోస్ట్ ఫెబ్రైల్ అంటే ఫీవర్ తర్వాత వచ్చిన ఆర్థరైటిస్ అని. యూజువల్గా ఫీవర్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి బాడీ పెయిన్స్ కానీ, జాయింట్ స్వెల్లింగ్స్ కానీ, లేకపోతే మజిల్ పెయిన్స్ కానీ వస్తాయి. సో ఇవి కొంతమందికి అంటే బాడీని బేస్ చేసుకొని, ఇమ్యూనిటీని బేస్ చేసుకొని ఉంటుంది. మంచిగా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకొని కొంచెం బెటర్గా ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫీవర్తో స్టార్ట్ అయ్యి ఫీవర్తో అయిపోతుంది. బట్ వైరస్ బాడీలో ఉన్నన్ని రోజులు కూడా మనకి ఫీవర్తో పాటు బాడీ పెయిన్స్ అవన్నీ రావచ్చు. వైరస్ బాడీలో నుంచి ఎప్పుడైతే ఎలిమినేట్ అవుతుందో అప్పుడు పెయిన్స్ తగ్గుతాయి. సో కొంతమందికి ఏంటంటే వితిన్ 5 days అలాగా తగ్గిపోవచ్చు. కొంతమందికి 1 week ఉండొచ్చు, 2 weeks ఉండొచ్చు, 3 weeks ఉండొచ్చు. ఈ మధ్య మనం చాలా ఫ్రీక్వెంట్గా పేషెంట్స్ దగ్గర నుంచి వింటున్న కంప్లైంట్స్ ఏంటంటే, నాకు ఫీవర్ వచ్చి 1 week అయిందండి, 15 days అయింది, నాకు ఇంకా పెయిన్స్ తగ్గట్లేదు ఏంటి అని. సో ఫీవర్తో సంబంధం లేదండి. వైరస్ ఫీవర్ తగ్గిన తర్వాత కూడా బాడీలో కొన్ని రోజులు ఉండొచ్చు. సో అలా వైరస్ ఉన్నన్ని రోజులు కూడా మనకి పెయిన్స్ ఉంటాయి. అండ్ మనం దానికి యూజువల్గా ఏంటంటే ఎక్కువ పెయిన్ కిల్లర్స్ కూడా సజెస్ట్ చెయ్యము. నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీస్ అంటాం. అంటే పారాసెటమాల్ ఇవన్నీ కూడా దాని కిందకే వస్తాయి. సో అలాంటి మెడిసిన్సే పెడతాము. బట్ ఇన్ కేస్ ఇంకా అది చాలా పర్సిస్టెంట్గా ఉంది, తగ్గట్లేదు, ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది, లెగవలేకపోతున్నాను అని అంటే కనుక లేచి వాష్రూమ్ దాకా కూడా వెళ్ళలేకపోతున్నాము అనే పేషెంట్స్లో మాత్రం మైల్డ్ డోస్ ఆఫ్ స్టిరాయిడ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. చికున్ గున్యా కేసెస్ చాలా ఉన్నాయి, బట్ ఇప్పుడు తగ్గాయి. బట్ అక్టోబర్లో అయితే చాలా చాలా ఫ్రీక్వెంట్గా చూసాం కేసెస్. పేషెంట్ ఓపీడీకి వచ్చారు అంటే హీ స్టేబుల్. సో వాళ్ళకైతే యూజువల్గా వెంటనే టెస్ట్ అయితే అడ్వైస్ చెయ్యము. మ్యాక్సిమం మనం చేసేది ఏంటి అంటే ఒకటి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని అంటాము. దానిలో WBC కౌంట్స్ ఒకటి చూసుకుంటాము. అది దాన్ని బట్టి వైరలా బ్యాక్టీరియలా బేసిక్ ఐడియా కోసం చేస్తాము. అండ్ సి రియాక్టివ్ ప్రోటీన్ అని చేసుకుంటాం, CRP అని రాస్తాము. సో అదేంటంటే ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్ అనమాట. సో ఈ ఫీవర్ వచ్చిన తర్వాత అది రేజ్ అవుతుంది బాడీలో. ఎంత రేజ్ అయింది అనే దాన్ని బట్టి ఎంత సివియర్ ఇన్ఫెక్షన్ అనేది తెలుసుకోవడానికి బేసిక్ టెస్ట్ అయితే CBP, CRP. ఆ తర్వాత ఆ లెవెల్స్ని బట్టి మనం బ్యాక్టీరియలా వైరలా చెక్ చేసుకొని దాన్ని బట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అడ్వైస్ చేస్తాం. ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అంటే ఫస్ట్ థింగ్ వైరల్ ఫీవర్స్ అన్నిట్లో అంటే అంటిల్ అన్లెస్ కోవిడ్ అలాంటివి కాకుండా వైరల్ ఫీవర్స్ అన్నిట్లో మెయిన్ ట్రీట్మెంట్ ఇన్ ఎనీ ఫీవర్ ఇస్ హైడ్రేషన్. మనం అడ్మిట్ అయ్యారు అన్నా కానీ ఫస్ట్ IV ఫ్లూయిడ్స్ అడ్వైజ్ చేస్తాము బేస్డ్ ఆన్ దేర్ కార్డియాక్ స్టేటస్. అందరికీ కూడా IV ఫ్లూయిడ్స్ ఇవ్వలేము, బట్ ఓరల్గా ఎక్కువ తీసుకోమని చెప్తాము. బేసిక్ ట్రీట్మెంట్ బ్యాక్టీరియల్ అయితే ఫస్ట్ యాంటీబయాటిక్స్ కూడా స్టార్ట్ చేస్తాము. బట్ వైరల్ అయితే మాత్రం ప్రొఫైలాక్టిక్గా బేసిక్ యాంటీబయాటిక్ ఒకటి పెట్టుకుంటామే తప్ప యాంటీవైరల్స్ అయితే వెంటనే స్టార్ట్ చెయ్యము. సో IV ఫ్లూయిడ్స్ సిమ్టమాటిక్ మేనేజ్మెంట్తోనే మేనేజ్ చేస్తాము. లేదు అని అంటే బ్యాక్టీరియల్ అని అంటే సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎతుకుతాము, యూరిన్, అబ్డామిన్, లేకపోతే చెస్ట్, లంగ్సా ఏంటి అనేది దానికి అకార్డింగ్గా యాంటీబయాటిక్స్ ఇచ్చి అండ్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తాము.